క్రీస్తునందు ప్రియులు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. చెడిన సమాజాన్ని సహిస్తున్నాడు దేవుడు ఎందుకు అనే ఈ సభలలో దేవుని యొక్క దీర్ఘశాంతం, సహనం, మనుషులందరి పట్ల ఆయన కలిగి ఉన్న ఎంతో ఓర్పు, వీటిని గూర్చి గత 2 రోజులుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ప్రియులారా. అయితే చెడుతనాన్ని చూచి సహించలేని కన్నతండ్రి ఎందుకు ఇంకా ఈ భూమి మీద మిగిలి ఉన్న దుష్టజనులైన మనుష్యుల కొరకు తన ప్రకృతిని సైతం తన మహాశక్తి వలన పరిభ్రమింపజేస్తూ మనుష్యులకు ఏ లోటు రానివ్వకుండా సకల వనరులను సమకూర్చి ప్రతివాని ఆకలిని తీర్చి ప్రతివాని గుండెలో ప్రాణవాయువును చేర్చి ఈరోజు మనమంతా జీవితం కలిగి ఉన్నాము అంటే ఇది కేవలం ఆయన ఉచితమైన దయ. కానీ ఎందరూ ఆయనను గుర్తించగలుగుతున్నారు ఆలోచించండి. ఎందరూ ఆయనను దేవునిగా గౌరవించి ఆయన శాసనములను పాటించగలుగుతున్నారు ఆలోచించండి. తినే తిండి, త్రాగే నీరు, కట్టుకునే బట్ట, కలిగి ఉన్న జీవితం, ఇది దేవుని యొక్క దానం అని గ్రహించని మనిషి ఉన్న చిన్న జీవిత కాలములో విర్రవీగి తాను సంపాదించినది తన సొత్తు అని, తాను దాచుకున్నదే తనకు దైవమని, రాబోయే లోకపు సంగతులను గూర్చి మరచి స్వలాభాపేక్షతో దేవుని యొక్క ఉద్దేశాలను ప్రక్కకు నెట్టి స్వార్థపరుడుగా జీవిస్తున్నాడు. ఈరోజు ఉన్న ఈ ప్రకృతిలోని ఈ గజిబిజి జీవితంలో ఏ ఒక్కరిని కదిలించినా ఆగి వినే శక్తి కూడా, ఆ సమయం కూడా వాళ్ళు కేటాయించలేకపోతున్నారు, ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఎన్న జీవితంలో ఏదో సాధించాలి, దేనినో కూడగట్టుకోవాలి, దేనినో మిగిల్చుకోవాలి అనే అత్యాశ మనిషికి ఎక్కువైపోయిందండి. అందుకే మనిషి చెడిపోతున్నాడు. తాను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాలో అన్న పరమార్థాన్ని మనిషి నిజంగా మరిచిపోయాడండి. ఈరోజు వెళ్ళాలి అన్న విషయాన్ని కళ్ళ ముందు పోతున్న కోట్ల మంది మానవుల మరణాలను చూస్తున్నా ఉంటాను అన్న ధీమాతో మనిషి బ్రతికి ఏదో సాధించాలి అనుకుంటున్నాడు. ఇంకా ఇది వెర్రితనం కాదా? నీవు సాధించేదంటూ ఏమైనా ఉంటే అది నీకున్న ఆయుష్కాలం 60, 70, అధిక బలం ఉంటే 80. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాలి. ఎంతటి వాడైనా, ఎంతటి ఘనుడైనా, ఎంతటి బలవంతుడైనా, ఎంతటి ధనికుడైనా ఇది కాదంటారా? అవును. మన కళ్ళ ముందు ఎందరో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎలా వెళ్ళిపోతున్నారు? ఏం తీసుకొని వెళ్ళిపోతున్నారు? ఏమి చిల్లి గవ్వ కూడా తమతో పాటు తీసుకొని పోలేదన్న వాస్తవం మనందరికీ తెలుసు. మనకు ముందటి చరిత్రలో ఎందరో ఘనులు, గొప్పవాళ్ళు, మహామహులు, భూమి మీద దేనినో సాధించామని చెప్పుకున్నవారు సైతం ఒంటరిగా వెళ్ళిపోయారండి. వాళ్ళతో ఎవ్వరూ సహాయకులుగా వెళ్ళలేదు, తోడుగా పోలేదు. రానున్నది ప్రతి మనిషికి ఒంటరి ప్రయాణం. ఎక్కడికి పోవాలి? ఏ దేశము నుంచి నరుడు భూమి మీదకి అవతరించాడో, ఏ లోకము నుంచి భూమి మీదకి మనిషి అడుగు పెట్టాడో ఆ లోకం,
అది దేవుడు ఉన్న తండ్రి అయిన దేవుని లోకం. మనందరికీ జీవాన్ని జీవితాన్ని ప్రసాదిస్తున్న సర్వేశ్వరుని లోకం. ఈ భూమి మీదకి పంపినప్పుడే కదండి ఆయన మనకొక ఆహ్వానాన్ని ఇచ్చాడు. ఏంటి ఆహ్వానం? 90వ కీర్తన 3వ వచనాన్ని చూడండి ప్రియులారా. 90వ కీర్తన 3వ వచనం ఏముంది అందులో? నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా, ఎందుకు మనిషి చనిపోతున్నాడు అంటే, మంటికి ఎందుకు చేరిపోతున్నాడు అంటే, దాని వెనక ఒక ఆహ్వానం, ఇన్విటేషన్. ఏ ఇన్విటేషన్? ఏ ఆహ్వానం? వివాహానికా? గృహప్రవేశానికా? దేని కొరకు ఆహ్వానం అనుకుంటున్నారు? మనమంతా శాశ్వత కాలం జీవించవలసిన లోకానికి. అది మన స్వస్థలం, సొంత దేశం, సొంత లోకం. అక్కడ ఉన్నది మన సొంత తండ్రి. వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. నరులారా తిరిగి రారా అడుగుతున్నాడు ఆయన. రారా, రావాలి. రావడానికి భూమి మీద మనం చావాలి. నిన్ను తీసుకొని రమ్మన్నది కోట్ల ఆస్తులను కాదు. భూమి మీద నువ్వు ఎంత సంపాదించావో సంపదను మూట కట్టుకొని రానాయనా అని అనలేదు, అడగలేదు నీ తండ్రి. ఏమడిగాడు? నా కోసం బ్రతికి రానాయన, నా కోసం బ్రతికి భూమి మీద నా మహిమ కొరకు జీవించి రావాలి నాయనా నువ్వు. ఒక యేసు వచ్చారు లోకానికి. తన పనిని ముగించుకుని వెళ్లే ముందు ఆయన ఏమంటున్నారో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. తండ్రి, చేయుటకు భూమి మీద ఏ పనులైతే మీరు నాకు ఇచ్చారో ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు నాయన. నేను సంపూర్ణముగా నెరవేర్చి ఈ భూమి మీద మిమ్ములను మహిమపరచితిని. అవునండి, ఆయనను మహిమపరచడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇదిగో వచ్చేస్తున్నాను. ఏం తీసుకుని వెళ్ళాడు? ఏం చెప్పండి? ఏం పట్టుకుపోయాడు ఆయన? ఆయన వెళుతూ మాత్రం చెప్పాడు, నేను వెళుతున్న లోకం ఒక మహాలోకం. ఆ లోకానికి నేనే మార్గం చూపిస్తాను. నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని పోతాను నాతో ఉండడానికి. అది మన తండ్రి ఉన్న లోకం. అది. గెట్ రెడీ, సిద్ధపడండి అని చెప్పి వెళ్ళాడండి. వస్తాడు, మాటిచ్చాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆయన ఉన్న లోకంలో మనల్ని తీసుకుని వెళ్ళడానికి మరలా రాబోతున్నాడు ఆయన. అది లోకం నమ్ముతుందా? హేళన చేస్తుంది. ఏసట వస్తాడట, తీసుకువెళతాడట. ఈ లోపు నువ్వు పోతున్నావు కదా. నువ్వు ఉంటున్నావు అని నువ్వు ఉంటావా? ఎవడు ఉండిపోతున్నాడు చెప్పండి? సంపాదించినదంతా భూమి మీద విడిచిపెట్టి ఒంటరిగా పోవాలి. ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఎవరు? అంబానీ. ఏమండి, చాలా సంపాదించాడు కదండి, చాలా సంపాదించాడు. ఈ మధ్యన చనిపోయాడు ఎవరు? టాటా, రతన్ టాటా, కుబేరుడు. ఎన్ని రంగాలు, ఎన్ని వ్యాపారాలు, ఎన్ని కోట్ల రూపాయలు ధనం, కోటాను కోట్ల రూపాయల ధనాన్ని సంపాదించాడు. పెళ్ళి లేదు, పిల్లలు లేరు, వెళ్ళిపోయాడు, ఒంటరిగా పోయాడు. ఏం తీసుకెళ్ళాడు? ఏమండి, ఏదో ఒక పెట్టి చేయించారు, పెట్టెలో పడుకోబెట్టారు, తీసుకువెళ్ళారు, ఖననం చేసేశారు. అయిపోయింది, అయిపోయింది, జీవితం సమాప్తం. ఈ చెడిన సమాజంలో నువ్వు ఇదేనా సాధించాలి అనుకుంటున్నావు? నిన్ను సహిస్తున్నది, భరిస్తున్నది ఎందుకో తెలుసా? నువ్వు తన కొరకు బ్రతకాలని. మనిషి దక్కించుకున్న ఈ బ్రతుకు తన కోసమని కాదా? మనకు వచ్చిన ఈ బ్రతుకులు మన కోసం కాదండి.
జన్మనిచ్చిన పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన పనుల కొరకు ఇవ్వబడిన జీవితకాలం ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, ఆయన చేసిన పని మనమంతా, తల్లి గర్భములోని నిర్మాణం పని. ఎందుకు చేశాడు ఈ ఆకారం? ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై అంటున్నాడు. చూడండి, చేయాలి. ఏం చేస్తున్నారు మీరు? ఏ పనుల మీద ఉన్నారు మీరు? ఎవరి పనుల మీద ఉన్నారు మీరు చెప్పండి. ఈ 3 గంటలు 4 గంటలు ఆయన మాటలు వినడానికి వచ్చారు. రేపు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి ఎవరి పనులు మనవి? అంతా మన పని, మన పని, మన పని, మన పని. ఎక్కడుంది తన పని? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనమండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ ఈ చెడిన సమాజంలో ఒకరినొకరు చూసుకొని, అదేంటండి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, ఆస్తులు కొనుక్కుంటున్నారు, బంగారాలు సంపాదించుకుంటున్నారు, విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు అని ఒకరినొకరు చూచి తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారే గాని యేసు ఉన్నాడని, యేసు తండ్రి పనుల మీద వచ్చాడని, మనమంతా ఆయన పనుల కోసం భూమి మీద పనులు పూర్తి చేసి వెళ్ళాలని ఎవరు చూస్తున్నారు చెప్పండి? చూడరు. ఎవరి పనుల మీదండి ఉంటున్నాం మనం? ఈ రాత్రి మనం ఆలోచించాలి. నీ పనుల మీద ఉంటే నీకు రాదు జీతం. మీ పనుల మీద మీరు ఈ జీవిత కాలాన్ని ఉపయోగించుకుంటే మీరు వెళ్ళరు పరలోకం. రాసి పెట్టుకోండి. మీరు పరలోకానికి వెళ్ళాలి అంటే మీరు దేవుని పనుల మీద ఉండాలి. ఎక్కడున్నాయి ఆయన పనులు? ఎక్కడ రాయబడ్డాయండి ఆయన పనులు? మీ చేతిలో ఇవ్వబడింది పుస్తకం, 66 పుస్తకాల జీవ గ్రంథం. అందులో ఉన్నాయి, చదవండి. మీరేం చేయాలో అందులో ఉన్నాయి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏం చేయాలో దేవుడు ముందుగా వ్రాయించాడు. నువ్వు పుట్టక మునిపే ముందుగా వ్రాయబడిన సంగతులను, విషయాలను చదువుకొని వాటి ప్రకారం చేయాలి. 12వ ఏట యేసుక్రీస్తు వారు చిన్నపిల్లాడు, అమ్మా నాన్నలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు కంగారులో. మరల వెతుక్కుంటూ వచ్చారు. దేవాలయంలో కూర్చున్నాడు పసివాడు. ఏమి నాయనా ఇలా చేసావు మమ్మల్ని అన్నప్పుడు ఆ బాలుడు వారికి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? లూకాసువార్త 2వ అధ్యాయం 49వ వచనం. మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? ఏం పనులు? ఎవరి పనులు? ఏ పనుల్లో ఉన్నాడండి? తండ్రి పనులు అంటే వాళ్ళ నాన్నగారు వడ్రంగి. అక్కడ ఏమైనా మరి చెక్కలకు వస్తున్నాడా? ఆయన కుర్చీలు చేస్తున్నాడా? బల్లలు తయారు చేస్తున్నాడా? లేదు. భూ సంబంధమైన తండ్రి పనుల మీద లేడు. వయసు ఎంత? 12. మనం 25, 30, 40, 50, 70 ఎవరి పనుల మీద ఉన్నామండి? ఇంత వయసు వచ్చినా ఎవరి పనుల మీద ఉండాలో తెలియక బ్రతుకుచున్న వాళ్ళం మనం. ఇంకా ఎవరి పని చేయాలో తెలుసుకోకుండా ఉన్నవాళ్ళం. ఎంత బాధాకరం చెప్పండి. పసివాడు 12వ ఏటే తెలుసుకున్నాడండి. అంటే 12వ ఏట నుంచి పనులు ఉన్నాయా చెప్పండి? మీరు అనుకుంటారు బాప్తీసం తీసుకున్నంత వరకు నాకు ఏ పని లేదనుకుంటారు మీరు. అవునా? పిల్లాడిని చూచి నాయన బాప్తీసం తీసుకోరా, ఉండమ్మా, యూత్గా ఉన్నాను, ఎంజాయ్ చేయి నీ ప్రపంచాన్ని. సరే నాయన, నువ్వు ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చాయి దేవునిలోనికి. అప్పుడు నువ్వు బాప్తీసం తీసుకొని ఎవరి పనిలో ఉండడానికి? దేవుడి పనిలోనా? కానీ యేసుక్రీస్తు వారు ప్రతి మనిషికి పని ఏ ఏట నుంచి ఉందని చెప్తున్నాడు ఆయన? 12వ ఏట. 12వ ఏటే పనులున్నప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు? అందరూ 12 పైన ఉన్నారు. మెజారిటీ 99% 12 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళే అందరూ.
12 ఏళ్ళు పైనున్నోళ్ళే. మరి పనులు ఉన్నాయా మీకు? ఎవరి పనులు? ఏం పనులు? మీ పనులు, మీ సొంత వాళ్ళ పనులు, మీ సొంత ఊరి పనులు, మీ సొంత సంపాదన పనులు, మీ పని మీ పని మీ పని. ఇది దేవుని పని అనుకుని చేస్తే మీకు రాదు పరలోకం. చెడిన సమాజంతో మీరు చెడ్డవారిగా మారిపోతారు, మర్చిపోకండి. సమాజం చెడిపోయింది, సమాజం చెడిపోయింది అని మీరు మాటి మాటికి సమాజాన్ని చెప్పడం కాదు, ప్రభువుని నమ్మి మనం కూడా చెడిపోతున్నాం. పని చెయ్యక, ఏమండి, పని చెయ్యక చెడిపోతున్నాం మనం. ఎలా వస్తుంది పరలోకం? ఏ పని లేకుండా ఎవరిస్తారు మీకు చెప్పండి పరలోకం? ప్రతి నెల 25,000 జీతాన్ని మీరు డ్రా చేయాలంటే బ్యాంకులో ఏం చేయాలి? టైంకి ఇవ్వబడిన టైంలో మీరు బ్యాంకులో హాజరు కావాలి. మీకు ఇవ్వబడిన విధులను చేయాలి. బ్యాంకుకి రాకుండా సొంత పనుల మీద తిరుగుతున్నారు అనుకోండి, ఏం చేస్తాడు మేనేజర్? ఏం చేస్తారు చెప్పండి పై అధికారి? 30 రోజులు నీ సొంత పనుల మీద తిరిగి 1వ తేదీ వచ్చేసావు అనుకోండి బ్యాంకుకి, అయ్యా నా జీతం. ఎక్కడిది జీతం? ఏం చేశావని జీతం? పనుల మీద తిరిగానండి. ఎవరి పనులో? నేను మీకు ఇచ్చిన పనులు కాదే, బ్యాంకు పనుల మీద కాదే నువ్వు తిరిగింది, నీ సొంత పనుల మీద తిరిగో. నో పే, నో వర్క్, నో పే. నీకు పని లేదు, నీకు జీతం లేదు. మరి భూమి మీద కన్ను మూసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళి నిలబడాలి అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళి నిలబడతాం తెలుసా అండి? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. బైబిల్కు బైబిల్ సమాధానం. బైబిల్లో మీ కొరకు వ్రాయబడిన క్రియలే మీకు సమాధానం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, తాను జరిగించిన క్రియలు, నువ్వు భూమి మీద చేసిన పనులు, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, ఈ శరీరముతో దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందునట్లు మనందరం క్రీస్తు న్యాయపీఠము ఎదుట అటెండ్ కావాలి, ప్రత్యక్షం కావాలనో. వెళ్ళిపోవాలి మీరంతా, మనమంతా వెళ్ళి నిలబడాలి చేతులు కట్టుకొని. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం. ఏం చేస్తే అక్కడ నిలబడతారు? మీరు భూమి మీద చేసిన మీ దేహముతో జరిగించిన క్రియలు, అవి మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఇంతకీ మనం బ్రతుకున్నప్పుడు ఏ క్రియలు చేస్తున్నాం? మంచా చెడా? ఆలోచించండి. ఏమండి? దేవుని కొరకు చేస్తే మంచి, మీ కొరకు చేస్తే చెడు. రాసుకోండి, మరలా చెప్తున్నాను. దేవుని కొరకు మీరు పనులు చేస్తే అవి మంచి క్రియలు. మీ కొరకు మీరు అలిసిపోయినంత పనులు చేసుకుంటే అవి చెడ్డ క్రియలు. ప్రభువా, నా పిల్లల కోసం, కుటుంబం కోసం, పోషణ కోసం రెక్కలు మొక్కలు చేసుకుని, నా ప్రాణం పోయినంత వరకు నా ఆరోగ్యం అంతా ఖర్చు పెట్టి, నా శక్తినంతటిని ధారపోసి పిల్లలకు పెళ్లి చేశాను, ఇల్లులు కట్టాను, ఆస్తులు సంపాదించాను. ఇదిగో చచ్చి నీ దగ్గరకు వచ్చి నిలబడ్డాను అంటే దేవుడిస్తాడా? నో. ఎవడో. నీకు పరలోకం రాదు. పరలోకాన్ని సాధించాలి అంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను చేయాలి. అప్పుడే జీతం. ఎలా వస్తుంది జీతం? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, 2వ మాట చూడండి ఏమనుంది అక్కడ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నా యొద్ద ఉంది. మీకు జీతం నా దగ్గర ఉంది. అంటే పరలోకానికి వెళ్ళాలంటే జీతం ఉండాలా? ఏది మీ జీతం? ఏమైనా జీతాన్ని సంపాదించుకున్నారా? ఏమండి? మీ జీతాన్నంతా ఇక్కడ సంపాదించుకుని దాచి ఇళ్ల మీద, వస్తువుల మీద, భూముల మీద, బంగారాల మీద, మనుష్యుల మీద, వ్యాపారాల మీద పెట్టుబడి పెడుతున్నారు.
దేవుని కోసం ఏది పెట్టుబడి? దేవుని కోసం పెట్టుబడి ఏదో తెలుసా? ఇదిగోండి, వెలుగుతున్నాయి లైట్స్, పలుకుతున్నాయి మైక్స్, కనబడుతున్నాయి దృశ్యాలు. మీరంతా ఇక్కడికి వచ్చారే, మీరు రావడానికి లక్షల రూపాయల వ్యయం ఎందుకు చేశారు పిల్లలు? వాళ్ళేమి గుంటూరులోని ఏమండి సంపన్నులు గారు, చిన్ని ఉద్యోగాలు చేసుకునే పేదోళ్ళండి. ఎందుకు వాళ్ళ దగ్గరున్న ధనం అంతా ఒక దగ్గర కూడబెట్టి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి, మీకు అవసరమైతే అందరికీ భోజనం సిద్ధం చేసి, మిమ్మల్ని అందరినీ కూడా మహాలోకానికి, రాజ్యానికి వారసులుగా చేయడం కోసం ఏం చేస్తున్నాడు ఆయన? ఏమండి, క్రియలు చూస్తున్నాడు. ఈ పిల్లలు తమ క్రియలు చేస్తున్నారు అంటే ఒక మహాలోకం కోసం ఇక్కడ తమ కష్టాన్ని దేవుని కొరకు పెట్టుబడిగా పెట్టారు. వెరీ గుడ్. ఇప్పుడు వారి క్రియలను బట్టి వాళ్ళకి ఏముంటుంది? ఎస్, నీకు జీతం ఉంది నాయన, అమ్మా నీకు జీతం ఉంది తల్లి. ఎందుకో తెలుసా? నా మాటలు వినిపించడానికి మీరు కష్టపడ్డారు. మీ కష్టార్జితాన్ని ధారపోసి మహాజ్ఞాన సంగతులు వినిపించారు. మరి మీరేం చేశారు? వచ్చాం ప్రభువా, విన్నాం ప్రభువా, తిన్నాం ప్రభువా, వెళ్ళాం ప్రభువా, పండుకున్నాం ప్రభువా, తిరిగాం ప్రభువా, పెరిగాం ప్రభువా, చచ్చాం ప్రభువా. అయిపోయిందా? మీకోసం బ్రతికి చస్తే మీకు రాదు పరలోకం. భూమి మీద దేవుని కొరకు బ్రతికి చస్తే వచ్చేది పరలోకం. లోకాన్ని చూచి ఎందుకండి తొందరపడుతున్నారు? ఈ లోకం ఒక రంగుల వలయం. మీరు నిజంగా దేవుడి కోసం ఖర్చు పెడితే లోకం అనే మాట ఏంటయ్యా? బుద్ధి లేదా? మాటికు దేవుడు అంటావేంటి? దేవుడు కూర్చుని సభలు అంటావేంటి? ఖర్చులు అంటావేంటి? నీ పిల్లల భవిష్యత్తు నీకొద్దా? నీ భార్య భవిష్యత్తు నీకొద్దా? నీ భవిష్యత్తు నీకొద్దా అని చెడిన సమాజం మాట్లాడుతుంది. అవి తప్పుడు మాటలు, మర్చిపోకండి, తప్పుడు మాటలు. మరి మంచి మాటలు ఏంటండి? నీకున్న సమస్తాన్ని దేవుని సేవ కోసం ఖర్చు పెట్టు. నీకొక భవిష్యత్తు ఉంది. 60 ఏళ్ళు భవిష్యత్తు ఏంటండి? 80 ఏళ్ళ జీవితం భవిష్యత్తు అనుకుంటున్నావా? అది కాదు భవిష్యత్తు. భూమి మీద కన్ను మూసాక నువ్వు వెళ్ళే లోకం నీ భవిష్యత్తు. అక్కడ నువ్వు బ్రతికే బ్రతుకు నీ భవిష్యత్తు. ఆ భవిష్యత్తు కోసం ఏ రోజైనా మీరు ఆలోచిస్తున్నారా? LIC పాలసీలు చేస్తాం ఎందుకు? నేను చచ్చిపోయినా నా పిల్లకి, నా భార్యకి ఏ లోటు రాకూడదు. నువ్వు చచ్చాక నీకు అన్ని లోటు రావచ్చా? వీళ్ళ కోసం ఆలోచించి నీ బ్రతుకును సుడిగుండంలో తోసేసుకుంటున్నావు. ఎందుకంటే లోకాన్ని చూస్తున్నావు. మీరు లోకం అంతా అలాగే కదండి ఉంది. ఈ లోకం అంతా డబ్బులు కూడబెట్టుకుంటుంది, ఈ లోకమంతా మేడలు కట్టుకుంటుంది, ఈ లోకమంతా సంపాదించుకుంటుంది. నేనెందుకు అలా చేయకూడదు? నేను నలుగురితో పాటే వెళతాను. అలా మీరు వెళితే మీకు దక్కేది పరలోకం కాదు, నరకం. నరకం కావాలా మీకు? నరకం అయ్యో వద్దండి. అందుకే కదా నా ప్రయాసం. ఈ 3 రోజులు మీ దగ్గరకు వచ్చి ఈ మాటలు చెప్పడం వెనకున్న నా స్వార్థం ఏంటో తెలుసా? నేను కూడా సంపాదించుకోవాలి. ఎక్కడా? ఈ భూమి మీద. ఈ భవనాలు ఎవడకు కావాలి? ధనం ఎవడకు కావాలి? ఈ ఆస్తులు ఎవడకు కావాలి? ఎక్కడ కాదు నువ్వు సంపాదించుకునేది. ఎక్కడా? తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం, పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి ప్రియులారా. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలం అంటే నడుచండి. కమింగ్ డేస్, అది భవిష్యత్తు. ఏంటా రాబో కాలం? ఎవరో రాశారు, ఉందిగా మంచి కాలం ముందుందట. అవును నిజమే. ఆడు రాసినది మాత్రం భూమి మీద ఉన్న వాటి కోసం రాశాడు పిచ్చోడు. కానీ దాని వెనక అసలు అర్థం ఏంటో తెలుసా? నిజమైన అర్థం ఏంటో తెలుసా? నువ్వు చచ్చాక ఉందిలే మంచి కాలం. దేవుణ్ణి నమ్మి బ్రతికితే నీకుందిలే మంచి కాలం. రాబో దినములకు
మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఏం చేయాలి? నీకోసం మంచి పునాది వేసుకోవాలనుకున్నావా? అయితే ఏం చేయాలి తెలుసా? మేలు చేయువారును సత్క్రియలు అను ధనం. ఏంటి ధనమట? ఏంటి డబ్బు? సత్క్రియలే ధనం అంటున్నాడు. చూడండి, నీ దగ్గరున్న రంగు కాగితాలు కాదయ్యా డబ్బు, నీ దగ్గర తలతల మెరిసే నెక్లెస్లు కాదయ్యా డబ్బు, నీ దగ్గర మిలమిల మెరిసే డైమండ్లు కాదయ్యా డబ్బు. ఏమంటున్నాడు? సత్క్రియలు అనే ధనము గలవారును, ఔదార్యం దేవుని కనుల కోసం. ఏమండి, ఈరోజు ఒక కుటుంబం వచ్చిందండి నా దగ్గరికి. అయ్యా, నేను ఆశ్చర్యపోయానండి వాళ్ళని చూచి. ఎందుకంటారా? వాళ్ళు వచ్చి దేవుని కొరకు, ఏమండి, మీరు చేస్తున్న సేవ కోసం, మీరు చేస్తున్న ముఖ్యంగా పాటలు, పాన్ ఇండియన్ ఆల్బమ్, ఈ దేశంలో అనేక భాషల్లో నీకు పాటలు వెళ్ళడానికి, ఏమండి 2025లో పాన్ ఇండియన్ ఆల్బమ్ దించాం. అంటే ఈ సువార్త, ఈ రాజ్య సువార్త ఈ ప్రసంగాల ద్వారా మాత్రమే కాదు, పాటల ద్వారా హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఒడియా 6 భాషలు. ఏ క్రైస్తవ చరిత్రలోనూ భారతదేశంలో 6 భాషల్లో పాటలు దించలేదు. ఆ ఘనత ఒక్క BOUIకు మాత్రమే దక్కింది. ఇది ఎందుకు నేను అతిశయంగా చెబుతున్నాను అంటే, గొప్ప కోసం కాదు, ఆయా భాషలు మాట్లాడు వారు దేవుని యొక్క మాటలు వినుట కోసం. వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా అండి? ఇదిగోండి అయ్యా ఈ డబ్బు, దేనికి నాయన ఇస్తున్నారు మీరు? అయ్యా, మీరు చేస్తున్న పాటలు రాబోయే రోజుల్లో మీరు చేయబోతున్న ఈ పాటల కోసం మీరు వినియోగించండి. ఎంత నాయనా? 1,25,000 అయ్యా. ఎక్కడిది నాయన? మీరు చూస్తే పేదవాళ్ళ ఉన్నారే. అయ్యా, ఇది ఒక్కసారిగా ఉన్న డబ్బు కాదయ్యా. మరి ఎలా? 5 సంవత్సరాలుగా మీ పేరు నాకు అకౌంట్ ఓపెన్ చేశారటండి. 5 సంవత్సరాల ముందు. అంటే ఇది 2025 కదండి. అంటే 2020లో పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల 2,000 రూపాయలు నేను నా కుటుంబం జమ చేస్తున్నామయ్యా. ఏమండి ఏమండి ఉన్నారా వాళ్ళు? ఉంటే ఒకసారి రమ్మన్నాను వాళ్ళు, త్వరగా రండి. ఒక కుటుంబం ప్రతి నెల 2,000 రూపాయలు బ్యాంకులో జమ. అదిగోండి వచ్చాడు. వెరీ గుడ్. ఇక్కడే ఉన్నావు నాన్న. ఏ నాన్న, ప్రతి నెల ఎంత ఇచ్చావు నువ్వు? ఎంత దాచుకున్నావు? 2,000. అలా దాచి 5 ఏళ్ళు తరువాత, ఆఫ్టర్ 5 years 2025లో, అయ్యా డబ్బు మొన్నే కొద్ది రోజుల క్రితమే తీసి నిజంగా దేవుని సేవార్థమై దీన్ని ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నిజముగా మీరు దేవుని పని చేసేవాళ్ళు. ఈ పాటల ద్వారా, ఈ మాటల ద్వారా ఈ ప్రపంచం మారాలి. ఏమంటే నువ్వేం పని చేస్తున్నావు నాన్న? పొలం పని అటండి. పొలం పని చేసేవాడు ప్రతి నెల 2,000 రూపాయలు 5 ఏళ్లుగా దాచుకొని ఏమనుకుంటాడు? ఏ పిల్ల పేరు మీద ఫిక్స్డ్ వేసుకు. ఆడపిల్ల ఉందా నాన్న నీకు? 2 ఆడపిల్లలటండి. ఏమండి, మరి ఆడపిల్ల ఉండి కూడా పిల్ల పేరు మీద ఫిక్స్డ్ వేసుకోవాలనుకుంటారే. ఈ కుమారునికి ఏం అవసరం అండి? ఆ ధనాన్ని ఇచ్చి దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నీకు 100 రెట్లు ఇక్కడ పరలోకంలో దక్కుతుంది. ఎందుకంటే నువ్వు పరలోకంలో డబ్బును దాచుకున్నావు. దేవుని పిల్లలారా, అదే ఇప్పుడు మీరు చదువుకున్న మాట చూడండి, మరలా చదవండి ఆ మాట. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాలు. వాస్తవమైన జీవం ఇది కాదు. జీవం ఈ భూమి మీద ఉందా? జీవం నా చస్తాం, విడిచిపెట్టి పోతాం అంతటిని. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమున ఒక మంచి పునాది ఇప్పుడే బతుకున్నప్పుడే వేసుకోవాలి. రాబో కాలమున ఒక మంచి పునాది తమ కొరకు వేసుకుని వారును మేలు చేయువారు. ఏంటా మేలు? దేవుని పనులనే మేలు, దేవుని సువార్త ప్రకటననే మేలు, దేవుని సేవా కార్యక్రమములనే మేలు. ఇవి మాత్రమే మీ బ్రతుకులలో మేలు, మేలు, మేలు. మర్చిపోకండి. మేలు చేయువారును సత్క్రియలు అనే ధనం. ఇక్కడ భూమి మీద తన కష్టార్జితాన్ని ఇచ్చిన డబ్బును ఏం మార్చేశారండి? పరలోకమందు ధనంగా మార్చేసుకున్నాడు. సత్క్రియలను ధనము గలవారును
ఔదార్యం ఇవ్వటం. ఔదార్యం అంటే పొరుగువానికి అన్నం పెట్టటం, పొరుగువానికి సేవ చేయటం, పొరుగువానికి త్యాగం చేయటం. ఇదండి పరలోకాన్ని ఇచ్చేది. భూమి మీద మీ కొరకు దాచుకున్నది ఏది మీకోసం దాచుకున్నది ఏది మీకు మిగలదు. మీకు తెలుసు, అలెగ్జాండర్ ద గ్రేట్ చరిత్ర సృష్టించినోడు, గ్రీకు వీరుడు, ఆడు చచ్చాడు చిన్న చలిజ్వరంతో. మీకు తెలుసు చరిత్ర, అవునండి. చచ్చిపోయాడు. చచ్చిపోయే ముందు వాడు కోపం వచ్చి వాడు వైద్యులందరినీ పిలిచాడు. ఏరా, నా రోగానికి మందు లేదా? మహాప్రభు, లేదయ్యా. ఎందుకురా మీరందరూ? చిన్న కాలంలోనే ప్రపంచాన్ని సాధించాలని, జగజ్జేతగా నిలవాలి, ప్రపంచంలో అన్ని దేశాలను, ఈవెన్ ఇండియా, ఇంక్లూడింగ్ ఇండియా, భారతదేశాన్ని కూడా గెలిచాడు. ఇన్ని దేశాలను గెలిచిన నాకు మరణం మీద గెలుపు లేదా? ఈ చిన్న రోగం మీద గెలుపు లేదా? లేదు మహాప్రభు. మరి నేను అక్కడి నుంచి కొల్లగొట్టి తెచ్చిన డబ్బు పనికిరాదయ్యా. అలా అన్నందుకు వాడు కోపం వచ్చి ఏమన్నాడు తెలుసా? రే, నేను ఎలాగ చేస్తానో నాకు తెలుసు. నేను సంపాదించినదంతా కూడా ఎక్కడి వరకు నన్ను పాతి పెట్టడానికి శ్మశాన వాటికి తీసుకువెళ్తారో, సంపాదించిందంతా నేల పొడుగున పరవండి. అది డబ్బులో, బంగారమో, ముత్యాలో, ధనమో, ఏదైతే అది. ఇక నేను పడుకోబెట్టే నా శ్మశాన శవపీఠిక ఉందే, దానికి 2 కన్నాలు పెట్టండి. ఎందుకయ్యా? నా 2 చేతులు బయట పెట్టండి. ఎందుకయ్యా 2 చేతులు బయట పెట్టే నన్ను సమాధి చేయాలి? ఎందుకంటే నేను ఈ భూమి మీద ఇంత సాధించి వట్టి చేతులతో చచ్చిపోతున్నాను అనే ఒక సంకేతం భవిష్యత్తులో, చరిత్రలో పుట్టబోయే వాళ్ళకి చెప్పాలి అనుకుని చెప్పి చచ్చిపోయాడు గ్రీకు వీరుడు అలెగ్జాండర్. అడిగన్న గొప్పరో మీరు? ఏం గెలిచారు మీరు? మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? వాడే ఏమి సాధించలేక చచ్చిపోయాడండి. మీరేమి సాధిద్దామని పరుగులు పెడుతున్నారు? ఏమి దోచుకుందాం, ఏమి దాచుకుందాం, ఏమి సంపాదించుకుందాం? ప్రతి మనిషి తన మెదడులో ఆలోచించేది ఇదే. అందుకే చెడు. ఎందుకు మనిషి సమాజంలో చెడిపోతున్నాడో తెలుసా? అక్రమంగా డబ్బు కావాలి, అక్రమంగా ఉన్నత స్థితి కావాలి. అందుకేం చేయాలి? పొరుగున వాడిని కోల్చాలి, అన్యాయం, అక్రమాలు చేయాలి, అవసరమైతే ఎదుటి వాడిని చంపాలి. అందుకే కదండి సమాజం చెడిపోతుంది. నువ్వు కష్టపడి సంపాదించడం చేతగాక ప్రక్కన ఉన్నవాడిని అన్యాయంగా దోచుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇది కాదా చెడు? అక్రమంగా ఏమండి దొడ్డిదారులో నేను గొప్పవాడిని అయిపోవాలి. ఏమి సాధించాలని? ఏది సాధించినా భూమి మీద నువ్వు ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళాలి. ఈ మాత్రం దానికి ఎందుకయ్యా నీ పరుగులు? ఎందుకు నీ ప్రయాసం? అందుకేనండి పాన్ ఇండియా ఆల్బంలో అద్భుతమైన పాట 6 భాషల్లో రిలీజ్ అయింది ఈ పాట. కమాన్ లైట్స్ ఆఫ్ చూడండి ఇప్పుడు ఈ పాట. లైట్స్ ఆఫ్. లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు, వెళ్ళిపోతావని నీకు ముందు తెలుసు. మరి ఎందుకు భూమి మీద ఏదేదో చేద్దామని. పద ముందుకు
పదముందుకు తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. సుఖ సంతోషాల కోసమే సమకూరుస్తున్నావు, చివరకు సోమరులైన వారికి వదిలి వెళ్ళిపోతున్నావు. సంపాదించినదంతా వదిలావిక్కడే, ప్రియులను చేసి ఆస్తిగా కూర్చోనక్కడే, ఆ దేవుని కొరకే ఊపిరి విడిచి వెళ్ళాలి ఇక్కడే. నీ రాకకై ఎదురు చూస్తున్నాడు తండ్రి అక్కడే. ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పదముందుకు ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. మరణిస్తే భువిలోని దెయ్యమై తిరగవు, మనిషి చనిపోయిన తన ఆత్మను భూమి మీద ఉంచడు. చేసిన కర్మకు అనుభవించాలి అక్కడే. ఎవరు ముందు వెళతారో తేదీ తెలియదే, ఆ దేవుని కొరకే పని అయినా చేయాలి ఇక్కడే. మరణిస్తే దేవునికేమివ్వగలవు, ఇవ్వాలి ఇప్పుడే. ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పదముందుకు ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు, వెళ్ళిపోతావనే నీకు ముందు తెలుసు. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పదముందుకు ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. లైట్స్ ఆన్. దేవుని పిల్లలారా, ఇది కదా సమాజం దేవుని కొరకు బ్రతకవలసిన విధానం. తమ భవిష్యత్తు కోసం భూమి మీద ఉన్నప్పుడే ఆలోచన కలిగి వెళ్ళబోయే ఆ మహాలోకంలో సంతోషాన్ని దేవునితో గడిపే శాశ్వత కాలపు ఆనందాన్ని పొందడానికి కదా సమకూర్చుకోవాలి. పేతురు అడుగుతున్నాడు ప్రభువారిని, అయ్యా ఇదిగో సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుందయ్యా? మాకున్న ఓడలను విడిచిపెట్టాం, మాకున్న వ్యాపారాలను విడిచిపెట్టాం, మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి కదా మేము వెంబడిస్తున్నాం నిన్ను. అప్పుడు యేసన్న మాట ఏంటో తెలుసా నాయన? నా నిమిత్తం
సువార్త నిమిత్తం ఇంటినైనా, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు యెహమందు హింసలుంటాయి అన్నిటినీ వదిలినందుకు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదునని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. పేతురు, నమ్ముతావా నా మాట? మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం నేను చదివిన మాటలు ప్రియులారా. ఇది మన భవిష్యత్తు. ఈ చెడిపోతున్న దుష్ట సమాజంలో చూచి మనం కూడా వారిలాగే నలుగురితో నడవాలి అనుకుంటే మనం పోయేది నిత్యాగ్ని దండనకు. మర్చిపోకండి, సమాజం చెడిపోయింది, అది మనకు తెలుసు. ఈ చెడిపోయిన సమాజంలో మనం ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజు లోతని ఒక మహాభక్తుడు సమాజంలో కళ్ళ ముందు జరుగుతున్న వాటిని చూచి 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 ఏం చేశాడో తెలుసండి? రోజు తన మనస్సును దినదినము తన నీతి, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని చంపుకోకుండా తన నీతి గల మనస్సును తాను చూచిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి వారి అక్రమ క్రియలు దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకున్నాడటండి. నొప్పి నొప్పి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి చూచిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి అక్రమం సమాజంలో మొదటి రోజు చూపించాను. ఎటు చూడండి అక్రమం జరుగుతుంది. దానికోసం దేవుడు ఎంతగా తన అక్రమాన్ని చూస్తూ, ఒక నీతిమంతుడైన లోతు ఎలాగైతే తన మనస్సును నొప్పించుకున్నాడో దేవుడు కూడా ఈ రోజున్న ప్రస్తుత సమాజాన్ని చూచి ఏమవుతున్నాడో తెలుసా అండి? చూద్దామా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. అయితే నీవు మహోపకారివయ్యుండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడవై ఉన్నావయ్యా. అవునండి, కృపా కనికరములు కలిగిన దేవుడు. ఆయన కృప లేకపోతే ఈరోజు ఈ మైదానంలో మనం వచ్చి కూర్చోగలమా? మన పిల్లలతో, మన కుటుంబాలతో. ఎందరో ఈ అవకాశం లేక. అవునండి, ఒక్కసారి మీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూడండి. నొప్పులతో, రోగాలతో, బాధలతో, కన్నీళ్లతో నలిగిపోతున్న ఎన్ని వందల వేల మంది ఉన్నారు అక్కడ. నువ్వు లేవే అందులో. ఈరోజు నువ్వు చక్కగా ఈ రాత్రి మాటలు విని ఇంటికి వెళ్ళి చక్కటి భోజనాన్ని చేసి చక్కగా నువ్వు పరుండి మరలా రేపటి సూర్యోదయాన్ని నువ్వు చూడగలుగుతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన కృపాతిశయములు కలిగిన దేవుడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్న సమస్తాన్ని కాపాడుతున్న దేవుడు కాదా? అవును, నిజమండి. అదే నెహెమ్యా గ్రంథం 9:31 కదా చదివాం. ఇప్పుడు 17వ వచనం చదవండి. 9 నెహెమ్యా గ్రంథం 17వ వచనం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక ఇశ్రాయేలీలు తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు అధికారును కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే దూడ కావాలన్నా, దైవం కావాలి అన్నా నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యములు గలవాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవయుండి వారిని విసర్జింపలేదు. తప్పు చేసిన తన పిల్లల్ని విడిచిపెట్టలేదండి. ఏంటండి ఆయన ప్రేమ? వాళ్ళ కాళ్ళకు వాపులు రాలేదట, వాళ్ళ బట్టలు మాయలేదట. ఏమండి, ఏంటండి ఆయన ప్రేమ? ఒక గ్రద్ద తన రెక్కల మీద పిల్లల్ని ఎక్కించుకొని లాగున తన పిల్లలైన వారిని తండ్రి అయిన దేవుడు యెహోవా ఎంత గొప్ప వాత్సల్యాన్ని, ప్రేమని చూపించాడే. ఈరోజు నీ పట్ల కూడా అదే ప్రేమ, వాత్సల్యం.
తప్పులు చేస్తున్న ఎంతో మంది మీద ఇంకా అదే కరుణ వాత్సల్యం నా పిల్లలను దేవుడు చూపిస్తున్నాడు. వాళ్ళ పట్ల శిక్షించలేక కాదు, క్షమించుటకు సిద్ధమైన దేవుడు గనుక. చెడిన సమాజాన్ని ఎందుకు సహిస్తున్నాడో తెలుసా? మారడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు గనుక. అవునండి. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకని ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఏంటండి? క్షమను ఇవ్వాలి అనుకుంటున్నాడు. అందుకే కదండి తన కుమారుడిని యేసును పంపాడు, సిలువనెక్కించాడు. మనం చేసిన తప్పులన్నిటికీ ఆయన శరీరంలో శిక్షణ అమలు చేసి ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత, ఈరోజు మనకు విముక్తి. ఈరోజు మనం నీతిమంతులుగా మారామంటే ఆయన చావు కాదా మనల్ని పవిత్రపరిచింది? ఆయన కార్చిన రక్తము కాదా మనల్ని పరిశుద్ధులుగా మార్చింది? ఇది ఆయన ప్రేమ కాదా యేసును లోకానికి పంపింది? అవునండి, అవును, ఆయన ప్రేమే. ఆయన ప్రేమ వల్లే బ్రతుకుతున్నాం మనమంతా. చెడిపోయిన వారు కూడా లోకంలో ఊపిరి పీల్చి బ్రతకగలుగుతున్నారు అంటే ఇంకా వాళ్ళ మీద ఆయన ప్రేమ ఉంది, నిలుచుంది అంటున్నాడు. చూడండి మరొక మంచి మాట, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. రోమీయులకు రాస్తున్న పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహమును మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. కమాన్, మారండి నాయన. పిల్లలారా మారండర్రా. లోకాన్ని చూచి, చెడిపోతున్న సమాజాన్ని చూచి మీరు మోసపోకండి. మీరు మారాలి నా కోసం. ఒకనాడు లోతు ఎలాగైతే మారి తన కుటుంబంతో తన్ను కాపాడుకున్నాడో మీరు కాపాడుకోండి. ఒకరోజు మహాజల ప్రవాహానికి నోవహు ఎలాగైతే తన కుటుంబాన్ని కాపాడుకున్నాడో మీరు మీ కుటుంబాలను కాపాడుకోండి. చెడిన సమాజం నుంచి మీ ఆత్మలను రక్షించుకోండి. అందుకు వాక్యాన్ని అంగీకరించండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. తండ్రి అయిన దేవుని మనస్సు ఎందుకు చెడిన సమాజాన్ని సహిస్తున్నాడంటే ఆయన మనుష్యులందరూ అందరూ అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును కలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఏంటి తండ్రి కోరిక? మీరంతా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలని ఆయన ఇచ్చ, ఆయన కోరిక. అందుకే ఈ సభలండి. ఇన్ని లక్షల రూపాయలతో సభలు ఎందుకు పెట్టాలి? ఇక్కడ సంస్థను స్థాపించడానికో, సంఘాలను కట్టడానికో, ధనాన్ని ఆర్జించుకోవడానికో కాదు. మేము వచ్చింది, ఇక్కడ వీళ్ళు పెట్టింది, మీరు ప్రయాసపడి వచ్చింది దేనికో తెలుసా? ఇదిగో దేవుడు మాట చదవండి. మనుష్యులందరూ రక్షణ కావాలి. రక్షణ పొంది సత్యము, ఈ బైబుల్ వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును కలిగిన వారుగా ఉండాలని ఇష్టపడుచున్నాడే ఆ తండ్రి. ఆ తండ్రి ఇష్టాన్ని మీరు నెరవేర్చగలరా? ఓ సోదరా, ఈ రాత్రి ఇంకా మీ గుండె కొట్టుకుంటుంది, మీలో ఇంకా ఊపిరి ఉంది, జీవముంది అంటే దేవుడు మీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు అని అర్థం. ఏ క్షణమైనా ఈ ఊపిరి ఆగిపోవచ్చు, ఏ క్షణమైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి మీరు పోవచ్చు. కానీ వెళ్లే ముందు సత్క్రియలను ధనం ఏది? ఈ రాత్రి కానీ ఒకవేళ మీరు పోతే ఏంటి? దేవుని కోసం మీరు చేసిన పనులు లెక్కలు కట్టడం 1 2 3 4 ఏం చేశారండి? మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియాలి అంటే ఒక తెల్ల పుస్తకం కొనుక్కోండి, ఒక పెద్దది లాంగ్ నోట్బుక్. మజ్జిగ విప్పండి. ఒకవైపు ఎడమ చేతి వైపు నేను నా కొరకు చేసుకుంటున్న పనులు 1 2 3 4 రాయండి. కుడివైపు నేను దేవుని కొరకు చేస్తున్న పనులు 1 2 3 4 రాయండి. ఏది నిండుతుంది? ఏమండి? కుడిపక్క ఎడమ పక్క. ఈ ఎడమ వైపే పేజీలు పుస్తకాలు. దేవుడు వైపు పేజీలని ఖాళీ ఏం లేవు. ఎలా? దేవుని కొరకు ఏ పని మీరు చెయ్యకపోతే ఆయన మీకు జీతం ఎలాగిస్తాడు? మీరు ఆ లోకాన్ని ఎలా స్వతంత్రించుకుంటారు? అక్కడ మీరు సుఖభోగాలను ఎలా అనుభవిస్తారు చెప్పండి?
ఈ లోకంలో సంపాదన 60-70 సంవత్సరాల బ్రతుకు సుఖం కోసమే కదా. మరి శాశ్వతమైన జీవితకాలంలో ఆ ఆత్మ అక్కడ సుఖపడ్డానికి ఇక్కడేమీ ధన సంపాదన లేదా? లేదు. ఉద్దర్రా, స్వార్థపరులుగా మారండి మీరంతా. దేనికోసం? పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోవటం కోసం, పరలోకమందు సత్క్రియలను, ధనాన్ని భవిష్యత్తు కాలం కోసం దాచుకొనుట కోసం. సిద్ధపడతారా? చెడిన సమాజాన్ని చూచి ఇంకా మీరు మారకండి. వాళ్ళని చూచి వారిలా ఉండాలని అనుకోకండి. ఈ లోకం దాని ప్రభావం మీ మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబాల మీద ఉంటుంది. తమలాగే బ్రతకాలని వాళ్ళు కోరుకుంటారు, కానీ వద్దు. దాని ఛాయలు మీ మీద, మీ పిల్లల మీద పడనివ్వకండి. పడ్డాయో మీరు నరకంలో పడ్డారన్న మాటే. మీ కుటుంబాలతో సహా నరకానికి కుప్పకూలిపోయారన్న మాటే. వద్దది. అది మీ బ్రతుకులలో రాకూడదని మీరు వచ్చారు. అది జరగకూడదని ఎందరి ప్రయాసం. దేవుని పిల్లలారా, ఈ రాత్రి మేము గొంతు చించుకొని మీతో చెబుతున్న ఈ సంగతుల వెనక ఆంతర్యం ఏంటో తెలుసా? ఈ చెడిపోతున్న దుష్ట సమాజంలో ఎందరో నీతిమంతులు తామును తమ కుటుంబాలను ఎలాగ కాపాడుకున్నారో మీరు కాపాడుకోండి. ఉగ్రత దినమందు మీరు రక్షింపబడతారు. ప్రమాదాలు వచ్చినప్పుడు మీరు తప్పించబడతారు, కాపాడబడతారు. ఎన్నో విపత్తులు, ఎన్నో భయంకరమైన విపత్తులు ఈ ప్రపంచంలో సంఘటనలు సంభవిస్తూనే ఉన్నాయి. అందులో మీరు, మీ కుటుంబాలు నశించిపోకుండా ఉండాలి అంటే కమాన్, దేవుని కోసం రేపటి నుండి మీరు పనులు చేయడానికి సిద్ధపడండి. లేదు, చెడిన సమాజంతోనే మేము కూడా అందరిలాగే ఉంటాము అంటారా? మీ ఇష్టం. నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతున్నాను.